పబ్లిక్ పైసలన్నీ బ్యాంకులలోనే దాచుకుంటారు కాబట్టి మన దేశంలో ఎక్కువ పైసలు బ్యాంకులలోనే ఉంటాయి కావచ్చు అని అనుకుంటున్నా ఇన్నొద్దులు నేను. కానీ ఇప్పుడు ఓట్లు వచ్చినాక ఎరికైంది ఎక్కువ పైసలు బ్యాంకులలో కాదు లీడర్ల దగ్గర ఉన్నాయని. ఓట్లు దగ్గర పడుతుంటే కట్టలకు కట్టలు బయట పడుతున్నాయి. కావాలంటే చూడుర్రి కట్టలకు కట్టలు ఎన్ని డబ్బులు ఉన్నాయో. అబ్బాబ్బాబ్బాకి పైసలు చల్లకుండా పైసలకు విలువ లేకుండా పోతుంది రాను రాను. అగ చూడుర్రి కడక్ కడక్ నోట్లు కట్టలకు కట్టలు ఎట్లా కుప్ప పోసిర్రా. చూస్తుంటేనే అబ్బల కొడుకు అనిపిస్తుంది కదా. బ్యాంకులలో కూడా గిన్నిగానం పైసలు ఉండయి కావచ్చు. గన్నిగానం డబ్బుల్ని కట్టల కట్టలు కట్టి అట్టపెట్టిలో పెట్టుకొని పోతుంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న గరికపాడు చెక్ పోస్ట్ కాడ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఏం తక్కువ 8 కోట్లది అనుకున్నాయట. హైదరాబాద్ కించి గుంటూరు పట్టుకపోతుంటే పట్టుకున్నారట. చక్కగా పట్టుకపోతే మరి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అనుకున్నారో ఏమో గాని ఇట్ట లారీ నిండా పైపుల లోడేసుకొని పైపుల సందుల కాన రాకుండా అట్టపెట్టిలలో నింపి పెట్టుకొని పోయే ఉపాయం చేసిరాట. మరి ఎట్ట పసిగట్టిలో ఏమో గాని ఇగో ఇట్ట కట్టలు దొరకబట్టిరు అక్కడి పోలీసు వాళ్ళు. దొరికిన డబ్బులను సీజ్ చేసి ఇక డబ్బును పట్టుకపోయేటోళ్ళు ఇద్దరి మీద కేసులు రాసిరాట. ఎవరి డబ్బులు ఇవి ఎక్కడికేంచి పట్టుకపోతున్నారు ఎవరి కాడికి పట్టుకపోతున్నారు అనేటిదంతా కూపి లాగుతురాట. అట్ట దొరికిన డబ్బుల కట్టల్ని మిషన్లతో లెక్క పెట్టారు. కట్టలు కట్టి ఒకదాని మీద ఒకటి వేర్చుకుంటారా పెడితే 2 కళ్ళు చాలతలేవు చూసేటందుకు. జనంతా అలక దక్కువడైతే గన్నిగానం కట్టల్ని చూసి కళ్ళు తిరిగి కింద పడేటట్టే ఉన్నాడు చూస్తుంటే. బ్యాంకులలో కూడా గన్నిగానం కట్టల డబ్బులు ఉండనట్టే ఉన్నది అనుకుంటున్నటకి ముచ్చటరికైనా కొంతమంది. ఇక ఇదిట్టుంటే ఇటు మందు సీసాలు కూడా గట్టినే దొరుకుతున్నాయి. ఓట్లు దగ్గర పడుతుంటే ఓ రోజు మందు ఇంకో రోజు పైసలు 2 చేతులతో పంచుదాం అనుకుంటుర్రో లేకుంటే ఓటర్లకు 2 చేతుల్లో మాలు పెట్టి ఓట్లు అడుక్కుందాం అనుకుంటుర్రో తెలియదు గాని కట్టలు డబ్బులు పెట్టెలు మందు సీసాలు పొలిమెరలు దాటిస్తున్నారు. పోండ్రి ఆడింత ఈడింతనైతే దొరకబడుతున్నారు గట్టిగానే గాని పట్టుకున్న వీటిని ఆఖరికి ఏం చేస్తారనేది ముచ్చట ఎవరికి సమజ్ అయితే లేదు అనుకుంటున్నారట ఇంతమంది. చూడాలి మరి ఏం చేస్తారో ఇక.